నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎర్త్ అవర్ పాటించనున్న ప్రజలు రాత్రి 8:30 నుంచి గంట పాటు స్వచ్ఛందంగా విద్యుత్ నిలిపివేయాలని ప్రజలకు ప్రముఖుల పిలుపు. ఏలూరు మండలంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం. మహిళలు, బాలికలకు భద్రత కల్పించేందుకు కాకినాడ జిల్లాలో శక్తి యాప్, శక్తి టీంలు ప్రారంభం. వార్తల్లోని వివరాలు చూద్దాం. ఇంధన వినియోగం, నీటి సంరక్షణ మధ్య సంబంధాన్ని నొక్కి చెబుతూ ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. ఈ రోజు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు గంట పాటు అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపివేసి ఎర్త్ అవర్ పాటించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని జీవరాశులకు భూమే ఏకైక ఇల్లని, దాన్ని రక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చేయగలిగినంత సహాయం చేయాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రాత్రికి ఎర్త్ అవర్ పాటించి విద్యుత్ వాడకం నిలిపివేయాలని సూచించారు. ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు సహా తదితర చోట్ల లైట్లు, విద్యుత్ ఉపకరణాలు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎర్త్ అవర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజలను ఏకం చేస్తుందని, అందరూ కలిసి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మహిళలకు, బాలికలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తి టీం, శక్తి యాప్లను ప్రవేశపెట్టిందని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు ఆయన శక్తి టీమ్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, హింసాత్మక ఘటనలను నివారించడానికి శక్తి యాప్ ఉపయోగపడుతుందన్నారు. మహిళలు తమ ఫోన్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో పోలీసు వారికి సమాచారం ఇచ్చి తక్షణ సహాయం పొందవచ్చన్నారు. రెస్పెక్టెడ్ డీజీపీ సార్ శక్తి యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్తో పాటుగా ప్రతి డిస్ట్రిక్ట్లోనూ సబ్ డివిజన్కి ఒకటి, అట్లానే హెడ్ క్వార్టర్లో 2 శక్తి టీమ్స్ ఫామ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో 2 సబ్ డివిజన్స్లోనూ 2 శక్తి టీమ్స్, అట్లానే హెడ్ క్వార్టర్లో 2 శక్తి టీమ్స్, మొత్తం 4 శక్తి టీమ్స్ ఫామ్ చేశాము. ఆ శక్తి టీమ్స్ అన్నీ కూడా ఉమెన్ ఎస్ఐ హెడెడ్ అయి ఉంటాయి. ఉమెన్ ఎస్ఐ విల్ లీడ్ దిస్ శక్తి టీమ్స్. వీళ్ళకి మ్యాండేట్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది, ఎక్కడైతే ఈవ్ టీజింగ్ కానీ హెరాస్మెంట్ టువర్డ్స్ ఉమెన్ కానీ ఉంటుందో ఆ ప్లేసెస్లో వెళ్ళి పెట్రోలింగ్ చేయటం, అట్లనే ఎక్కడైతే ఉమెన్ మీద అట్రాసిటీస్ ఆర్ క్రైమ్ జరిగే హాట్స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాస్ అంతా సర్వేలెన్స్ పెట్టుకోవటము, అట్లనే స్కూల్స్ ఆర్ కాలేజెస్ వదిలిపెట్టే టైంలో ఎక్కడైతే ఈవ్ టీజింగ్ ఎక్కువ అవకాశం ఉంటుందో అట్లాంటి చోట్ల తిరుగుతూ ఉండి అవన్నీ ప్రివెంట్ చేయటము, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చేయడంతో పాటుగా వాళ్ళు అవేర్నెస్ కూడా కల్పించాలి ఉమెన్కి, వాళ్ళకి ఏమైతే లాస్లో ప్రొటెక్షన్స్ ఉన్నాయి అట్లా.
లైంగిక వేధింపుల నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు ఫోక్సో చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించిందని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి బులికృష్ణ తెలిపారు. ఏలూరు మండలంలోని చొదిమెళ్ల, వంగూరు గ్రామాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఫోక్సో చట్టం 18 సంవత్సరాలలోపు బాలలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు. న్యాయ సేవాధికార సంస్థలని ఏర్పాటు చేసి దాని ద్వారా మేము ఇటువంటి ప్రోగ్రామ్స్కి జడ్జెస్ కూడా వెళ్ళి, లాయర్లు, ప్యానల్ అడ్వకేట్లు, అలాగే పారాలీగల్ వాలంటీర్లు వెళ్ళి అందరికీ చట్టాల పట్ల అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో అందరికీ మీటింగ్లు పెడుతున్నారు. అన్నమాట. మీరు అనుకో జడ్జి గారు ఏంటి ఈరోజు వచ్చి ఖాళీగా వచ్చి ఎందుకు కోర్టు వదిలేసి వచ్చారంటే ఈరోజు సాటర్డే మేము వర్కింగ్ ఉండదు కాబట్టి మీకు చెప్పడానికి వచ్చాం. ఈ పోక్సో యాక్ట్లో ఈ మధ్య ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చినటువంటి మీడియా వాళ్ళు కానీ, సినిమాల వల్ల కానీ, లేకుంటే వేరే మీరు చూస్తున్నారు కదా బుక్స్ కానీ, ఫోన్ లిటరేచర్ వల్ల కానీ పిల్లల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అది మీ గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. ఇటువంటివి జరిగినప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలి. మనం ఫస్ట్ తల్లిదండ్రులకు చెప్పాలి ఇటువంటి ఏమైనా జరుగుతున్నాం, తర్వాత టీచర్స్కి చెప్పాలి, లేదా మన ఫ్రెండ్స్కి చెప్పాలి. ఇలాగా ఎవరో ఎలా చూస్తున్నారు, ఇలా ఉత్తరం ఇస్తున్నాడు, నన్ను ఫాలో అవుతున్నాడు, అయితే నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని పట్టుకునే వాళ్ళు తల్లి, తండ్రి, అన్నయ్య, చిన్నాన్నయ్య, ఇది పర్వాలేదు. బయట వాళ్ళు మనల్ని వచ్చినప్పుడు బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ ఎక్కడం అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో 2 రోజుల సంస్కృత ఆంధ్ర నాటక సాహిత్యం జాతీయ సదస్సు కొనసాగుతోంది. నాటక రంగ వైభవాన్ని, ప్రభావాన్ని, సమాజంలో నాటకం పాత్ర ఔచిత్యాన్ని ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ సోదాహరణంగా వివరించారు. దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు మాట్లాడుతూ ప్రపంచమంతా ఒక నాటక రంగమని, అందులో పాత్రధారులు సమాజంలో పౌరులని, వారి ప్రవేశ నిష్క్రమణాదులు జీవన నాటక రంగానికి అనుగుణంగా జరుగుతాయని విశ్లేషించారని, ఆ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల నాటకకర్త, కవి విలియం షేక్స్పియర్ ఏనాడో తెలిపారన్నారు. ఈ సదస్సులో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా అవి అక్కడ ప్రదర్శించబడితే టిక్కెట్లు కూడా. కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని నూతన ఇన్ఛార్జ్ ఉపకులపతి శ్రీనివాసరావు అన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈరోజు విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక బాధ్యతల్లో భాగస్వామ్యం వహించేలా అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి విభాగాధిపతులతో, ఆ విభాగంలో పనిచేస్తున్న అధ్యాపకులతో సమావేశాలు నిర్వహించి వారి సబ్జెక్ట్స్కి సంబంధించి స్కిల్ సెంటర్స్ని ఎలా నెలకొల్పాలి, ఈ స్కిల్ సెంటర్స్ నెలకొల్పడంలో గవర్నమెంట్ను మనం ఎలాంటి హెల్ప్ తీసుకోవాలి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి ఎలాంటి హెల్ప్ తీసుకోవాలి, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ ఎలా పెంచాలి. కారణం ఏంటంటే ఈరోజు బయటికి వెళ్తున్న యువతకి ఏమాత్రం నైపుణ్యంలో శిక్షణ లేకపోతే ఉద్యోగాలు తెచ్చుకోవడం చాలా కష్టం. సో బయట ఉన్న పరిశ్రమలకు కావాల్సింది ఏంటి, మనం ఇస్తున్నది ఏంటి, అవి ఒకసారి సరిచూసుకుంటే రైట్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ పెరిగింది అని అంటే మన విద్యార్థులకు ఆ ఇండస్ట్రీ వాళ్ళకి మనకిచ్చే కొన్ని సలహా సూచనల మేరకు స్కిల్ సెంటర్స్ని డెవలప్ చేసి ఆ స్కిల్ సెంటర్స్లో విద్యార్థులకు శిక్షణనిస్తే కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఇండస్ట్రీ రెడీగా ఉంటారు. సో ఇండస్ట్రీకి బెనిఫిట్ అవుతుంది, ఇన్స్టిట్యూషన్కు బెనిఫిట్ అవుతుంది. ఇట్ విల్ బి లైక్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. స్కిల్ సెంటర్లతో పాటు వృత్తి శిక్ష నైపుణ్యం పెంచడంతో పాటు సామాజిక. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ప్రధానమంత్రి ఉच्चतर శిక్ష అభియాన్ నిధులతో రీసెంట్ డిసిప్లినరీ ట్రెండ్స్ ఇన్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై 2 రోజుల సదస్సు నిర్వహించారు. ఈ రోజు ముగింపు కార్యక్రమం అనంతరం పథకం కోఆర్డినేటర్ ఆచార్య శారద మీడియాతో మాట్లాడుతూ ఉన్నత విద్యలో నాణ్యత, ప్రాధాన్యతను పెంపొందించడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా మహిళా విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాలు, ఉపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎలా సమాజంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకురావాలి అనే దాని గురించి మేము ఈ సెమినార్ పెట్టాము. అంటే కేవలం సాహిత్యంలోనే కాదు, మిగతా అన్ని రంగాలలో కూడా ఎలా ఈ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా దానిని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మనం ఈ
ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. మన జీవన శైలిలో, మన హెల్త్ దృష్ట్యా, మరి అలాగే మనం యూజ్ చేసే టూల్స్ లైక్ ఏఐ, డిజిటల్ హ్యుమానిటీస్, అలా కొత్త కొత్త రంగాలు వస్తున్నాయి. కోవిడ్ టైమ్స్ తర్వాత కూడా ఇంకా మనం చాలా ఎమర్జ్ అవుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సొసైటీలో